ఇంపార్టెంట్ అప్డేట్ అండి. చాలామంది ఆల్రెడీ ఉద్యోగాల్లో, జాబ్‌లో ఉన్న వాళ్ళకి ఈ అప్డేట్ అయితే. అండ్ కొంతమంది ఏమవుతుందంటే నేను ప్రాజెక్ట్‌లో ఉన్నాను. బెంచ్ మీద లేను. కానీ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. ఇదే అంటే బెంచ్ మీదలో లేను. కానీ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. కానీ వర్క్ అనేది ఎక్కువగా అసైన్ చేయట్లేదు. చాలా తక్కువ వర్క్ అనేది అసైన్ చేస్తా ఉన్నారు. సో, నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ రావట్లేదు. నేను ఇప్పుడు కంపెనీ మారదాం అనుకుంటున్నాను. సో, చాలామంది ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. సో, ఎస్పెషల్లీ కెరీర్ గ్యాప్ పీపుల్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళు, సో, ఆలోచించాల్సిన విషయం ఇది ఒకటుంది. అది నేను ఇప్పుడు చెప్తాను. సో, ఇదే సినారియోస్ నాకు రీసెంట్‌గా లాస్ట్ 2, 3 డేస్‌లోనే దాదాపు ఒక 6, 7 మెంబర్స్ కౌన్సెలింగ్‌లో ఈ విషయం అనేది చెప్పారు. అండ్ దీనికి సంబంధించి డెఫినైట్‌లీ మనం మాట్లాడాలి. 6, 7 మెంబర్స్ మాట్లాడి కానీ చాలా మంది ఉంటారు కాబట్టి ఒక సీరియస్ నోట్ మీకివ్వాలనుకుంటున్నాను ఈ విషయంలో. ఏంటి అంటే, మీరు బెంచ్ మీద ఉంటే మీరు టెన్షన్ పడాలి. అప్పుడు కూడా మీరు టెన్షన్ ఇంకా చెప్పాలంటే బెంచ్ మీద ఉన్నా కానీ ఏదైనా స్కిల్స్ అనేవి ఎక్వైర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బెంచ్ మీద లేరు, ప్రాజెక్ట్‌లోనే ఉన్నారు. కానీ వర్క్ తక్కువ అసైన్ చేస్తున్నారు. లేకపోతే అసైన్ చేయట్లేదంటే, మీరు ఆ టైంలో ఇప్పుడు వర్క్ అసలు ప్రాజెక్ట్ ఏం జరుగుతా ఉంది? మీ ప్రాజెక్ట్‌లో ఏం జరుగుతా ఉంది? ఎవరెవరు ఏం చేస్తున్నారు? మీరే పని అనేది కల్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నేను కంపెనీ మారుతాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు కనీసం 3 సంవత్సరాలు అదే కంపెనీలో కొనసాగాలి. అదే కంపెనీలో సర్వైవ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అలా కాకుండా ప్రాజెక్ట్‌లో ఉన్నారు. కానీ మేము నాకు వర్క్ అసైన్ చేయట్లేదు కాబట్టి నేను ఏ వర్క్ చేయను అనేది కూడా కరెక్ట్ కాదు. వర్క్ అసైన్ చేయకపోతే పని కల్పించుకొని మీ అవసరాన్ని క్రియేట్ చేసుకోండి. థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒకరు చెప్పరు. ఒకరొచ్చి మీకు ఈ వర్క్ మీకిస్తాం అని చెప్పరు. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే సెక్యూర్డ్ వాళ్ళ ఉద్యోగాలు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు కాపాడుకునే పనిలో ఉన్నారు కాబట్టి ఎంత పనైనా చేస్తా, ఎంత కష్టమైనా పడతా అనే ఆలోచనలో ఉంటారు ఎక్కువ మంది మేబీ. సో, కానీ మీరు ఏంటి అంటే ప్రాజెక్ట్‌లో ఉంటే అసలెవరెవరు ఏం వర్క్ జేస్తున్నారు? మీరేం చేయగలుగుతారో ఆలోచించి దాన్ని బట్టి ఎక్వైర్ జేసుకొని, ఆ పనిని మీరు తెలుసుకొని రైట్. ఆ పనిని మీరు తెలుసుకొని దానికి సంబంధించి పని కల్పించుకొని పని చేయడానికి ట్రై చేయండి. ఇదొకసారి సీరియస్ నోట్ ఆలోచించండి సీరియస్‌గా. అంతేగాని నాకు ప్రాజెక్ట్‌లో ఉన్నా, నాకు వర్క్ అసైన్ చేయలేదు, నేను కంపెనీ మారుతాననేది మాత్రం కరెక్ట్ కాదు. ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు ఒక కంపెనీలో కనీసం 3 సంవత్సరాలనేది ఉండాలి. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్ ఈ టైంలో నేను ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చా? సో, ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్లి మేనేజ్ చేయొచ్చా అంటే, ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా గాని కరెక్ట్‌గా ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకొని ఒక స్టూడెంట్ వచ్చారు. 2014 అతను ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడంటే దానికి తగ్గ కష్టం అనేది పడ్డాడు. డెఫినైట్‌లీ తను తెచ్చుకున్నాడు. సో, ఇలాంటివి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా మనకి ఉద్యోగం తెచ్చుకోవడానికి ఇప్పుడైనా ట్రై చేయొచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సీరియస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.